వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం 50 డేస్ ఛాలెంజ్ రేపటి నుండి స్టార్ట్ చేద్దామా అని టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఎస్ అక్క స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో దాట్ మేడ్ మీ మోటివేటెడ్ అండ్ నేను ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయి ఈ వీడియో చేసిన. అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే, మనం 50 డేస్ ఛాలెంజ్ని పెట్టుకుంటున్నది టైంపాస్ కోసం అయితే కాదు, కాబట్టి ఖచ్చితంగా ఈ 15 డేస్ని వీలైనంత వరకు, వీలైనంత కూడా కాదు, 100కి 200% ఎఫర్ట్స్తో ప్రొడక్టివ్గా ప్రిపరేషన్ అనేది చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం అనేది ఉద్దేశం. సో ఫస్ట్ థింగ్స్ ఏంటి అని అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనకి రీడింగ్ అండ్ రివిజన్ 2 కావాలి అండ్ దట్ ఎఫెక్టివ్గా కావాలి. సో టైంని ప్రాపర్గా డివైడ్ చేసుకుందాం, 50 డేస్ని మంచి గట్టిగా ప్రిపేర్ అవుదాం. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒకటి చెప్తున్నా, ప్లీజ్ గైస్ లాస్ట్ వరకు చూడండి, బికాస్ స్కిప్ చేయకండి. లేదా మీకు ఒకవేళ టైం లేకపోతే 2x అన్న పెట్టుకొని స్పీడ్ పెట్టుకొని అన్న చూడండి, బట్ ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అంతే. గ్రూప్ 4కి గ్రూప్ 1కి మనం ఆల్మోస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ గట్టిగా చదివినాం కాబట్టి ఇప్పుడు మన మేజర్ ఫోకస్ అంతా పేపర్ 3 అండ్ పేపర్ 4 పైన పెడదాం. సో నేను ఎట్లా డివైడ్ చేసిన అంటే, వీక్లో ఉన్న 6 డేస్ని, వీక్లో ఉన్న 7 డేస్ని 6+1గా డివైడ్ చేద్దాం అండ్ ఆ 6 డేస్ని 2+2+2గా డివైడ్ చేసుకుందాం. రైట్, అంటే 2 డేస్కి ఒక పేపర్, ఫర్ పేపర్ 2 2 డేస్, పేపర్ 3 2 డేస్, పేపర్ 4 2 డేస్. ఇది వీక్ స్కెడ్యూల్ అనమాట, ఒక్క వీక్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వీక్ ఏంటి, పేపర్ 2+లో పేపర్ 1 ఫ్లిప్ అవుతుంది అండ్ పేపర్ 3 పేపర్ 4 కామన్ ఉంటుంది. బికాస్ మనకు ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అన్నీ, ఇంపార్టెంట్ అయిన పేపర్ అవి 3 and 4 కాబట్టి మనం ఆ 3 and 4 డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి, జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి అది గట్టి ఫిక్స్ అవ్వాలన్నమాట. అండ్ లాస్ట్ డే ఏంటి అని అంటే, 6 డేస్ దీంట్లో అయిపోతాయి కాబట్టి లాస్ట్ డే ఏంటంటే రివిజన్ చేయడము, లేకపోతే లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉంటాయి కదా దాన్ని ప్రిపేర్ అవ్వడం, ఇది చేయాలన్నమాట. ఇది వీక్కి టార్గెట్. నేను ఇట్లా డైలీ టార్గెట్స్ కూడా ఇస్తా, బట్ ఇది వీక్కి మీకు అర్థమయ్యేలాగా ఒక స్కెడ్యూల్ లాగా చేద్దామని చెప్పేసి చేసిన టార్గెట్స్ ఇవి. సో 6+1 మళ్ళీ 2+2+2 రైట్. దీంట్లో ఏంటి అని అంటే, ఇట్లా చేయడం వల్ల అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఎట్ ది సేమ్ టైం అన్ని పేపర్స్ ఉన్న 4 పేపర్స్ కవర్ అవుతాయి అండ్ మనకు కూడా అన్నీ చదివినాము, ఆల్మోస్ట్ అన్నిట్లలో టచ్ ఇచ్చినాము. సో దట్ మనకి ఎగ్జామ్లో ఏమైనా అంటే మనకి అది ఇది చదివిన టాపిక్ కదా అని చెప్పేసి గెస్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఏంటి అంటే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన పేపర్ ఫ్లిప్ అనేది పేపర్ 1 and 2లోనే ఉండాలి. ఎందుకంటే అవి మనం ప్రీవియస్ ఎగ్జామ్స్కి చదివినాం కాబట్టి పేపర్ 3 and 4ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎంత వీలైతే అంత ఎక్కువగా చదువుదాము అండ్ ఎవ్రీ వీక్ కామన్గా ఉంటుంది అది. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటి అంటే, మధ్యలో వదిలేయాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే కనుక స్టార్ట్ చేయకండి. బికాజ్ ఈ ప్రిపరేషన్ జర ఎఫర్ట్ ఎక్కువ పెట్టేదే, ఎక్కువ ఉండేదే. ఇందులో నిద్ర, తిండి, ఎంజాయ్మెంట్, టైంపాస్ లాంటివి చాలా వరకు మనకు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. నెగిటివ్గా అనిపించే వాళ్ళు, కాంట్రవర్సీగా మాట్లాడే వాళ్ళు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత క్లోజ్ చుట్టాలైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే కొంచెం నెగిటివ్ వాళ్ళకి దూరం ఉందాం. అంటే ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు, ఆర్ కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ట్రై చేద్దాం. ఈ 50 డేస్ మన ప్రిపరేషన్ అనేవి, అంటే మన ప్రిపరేషన్ తప్ప మిగతా దేంట్లో అయినా తగ్గే ఉందాం. లైక్ నో అవుటింగ్, నో ఫ్రెండ్స్, నో టైంపాస్, నో ఎంజాయ్మెంట్, నో బద్ధకం స్పెషల్గా. ఈ 50 డేస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి కింద కమెంట్లో కమెంట్ చేయండి. నేను ఆలోచించేది ఏంటి అని అంటే, చదవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు, బట్ ప్రతి ఒక్కరికి పుషప్ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న హల్చల్ సిచ్యువేషన్లో మనకి ఖచ్చితంగా డైవర్ట్ అవుతాము. సో ఈ ముచ్చట్లన్నీ పక్కకు పెట్టేసి మనము ఒక పర్ఫెక్ట్ ఎయిమ్ని పెట్టుకొని, ఆ ఎయిమ్ని గుర్తుకు చేసుకొని ఒక టార్గెట్స్ పెట్టుకొని చదువుతుంటే ఖచ్చితంగా టార్గెట్స్ని అచీవ్ చేయగలుగుతాం. ఏం లేకుండా, గోల్ లేకుండా, టార్గెట్ లేకుండా డైరెక్ట్ ప్రిపరేషన్ ఏది పడితే అది చదివితే అది అసలు
ప్రిపరేషన్ స్ట్రాటజీయే కాదు, జాబ్ అట్లా రాదు కూడా ఎవ్వరికి. సో అదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ అందరికీ ఒక చిన్న ముచ్చట చెప్తున్నా. ఈ వీడియోస్ నాకు ఇష్టం చేయడం, యూట్యూబ్ చేయడం నాకు ఇష్టం. నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది ఇది. లైక్ చాలామందికి సాంగ్స్ వింటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మూవీస్ చూస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, లేకపోతే ఇంకెవరితోనైనా ఫోన్ మాట్లాడితే ఆర్ ఎవరితోనైనా ఏమైనా షేర్ చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా. సో నాకు అట్లా వంట చేస్తే ఆర్ ఇట్లా వీడియోస్ చేస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు నాకు ఎప్పుడైనా లో అనిపించినా, ఎప్పుడైనా ఓవర్ స్ట్రెస్డ్ అనిపించినప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటా. డైలీ ఎందుకు తీస్తున్నా అంటే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది, అందుకే చేస్తున్నా. అంతే తప్ప వీడియోస్ పైన పెట్టిన ఫోకస్ చదవడం పైన పెట్టట్లేదు. గ్రూప్ 4 మార్క్స్ చెప్పట్లేరు, గ్రూప్ 1 మార్క్స్ చెప్పట్లేదు అని. మార్క్స్ క్వాలిఫై అవ్వడం వేరు, జాబ్ రావడం వేరు. క్వాలిఫై అయినప్పుడు మార్క్స్ చెప్పి జాబ్ రాకపోతే అది బక్వాస్ ఉంటుంది. అందుకే జాబ్ వచ్చినాక ఆటోమేటిక్గా నేనే షేర్ చేసుకుంటా, ఫుల్ హంగామానే చేస్తా, అందరికంటే ఎక్కువ హంగామా చేస్తా నేను. సో అంతే గైస్. నేను జస్ట్ నా స్ట్రెస్ రిలీఫ్ కోసం, నా హ్యాపీనెస్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel.